ఎగ్జాంపుల్ 1 ఒకసారి చూడండి. ప్రాబ్లం వచ్చేసి OA is equal to OB and OD is equal to OC. Then show that triangle AOD is congruent to triangle BOC అని అంటాడు. దాని తర్వాత AD అనేటువంటి ఈ లైన్ is parallel to BC అని అంటుండో. AD ఈజ్ లైన్ ప్యారలల్ టు BC అని అంటుండో. ఇక్కడ మనకి మొత్తం మీద నుంచి కరస్పాండింగ్ CPCT అని చెప్పాలంటే ఈ 5 రూల్స్ ఏదో ఒకటి మనం ఫాలో అవ్వాలా. ఈ 5 రూల్స్ లో మనకి సైడ్ ఏ యాంగిల్ సైడ్ ఇలా ఏదో ఒకటి అవుతుంది. ఇప్పుడు మనకి ఈ 2 ట్రయాంగిల్స్ తీసేసుకుందాం. ఈ 2 ట్రయాంగిల్స్ మనం ప్రూవ్ చేయమంటుండో. ఈ 2 ట్రయాంగిల్స్ ని ఓవర్ల్ గా తీసుకుంటాను నేను ఇక్కడ. ఈ 2 ట్రయాంగిల్స్ ని తీసేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇలా ఉంది, ఇది ఇక్కడ ఉంది. ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్ లో ఇది BC O ఇక్కడ, ఆ తర్వాత ఇది O AD అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ మనకి ఏమంటాడు చూడండి, OA ఈజ్ ఈక్వల్ టు OB అని అంటుండో. OA ఈజ్ ఈక్వల్ టు OB ఈ 2 ట్రయాంగిల్ సైడ్స్ ఈక్వల్. ఆ తర్వాత OD ఈ సైడు, ఆ తర్వాత OC ఈక్వల్ అని అంటుండో. ఆ తర్వాత మనకి ఏమంటుందంటే ఈ వర్సెస్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ అంటుండే. ఈక్వల్ అనట్లేదు కానీ మనం ప్రూవ్ చేయాలి. ఒకసారి చూడండి, ఇది ఒకసారి చూస్తాను. ఇప్పుడు ఒక 2 లైన్స్ కనుక మనకి ఇంటర్సెక్ట్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 లైన్స్ కనుక ఇంటర్సెక్ట్ అయినాయి అనుకోండి. 2 లైన్స్ కనుక మనకి ఈ 2 లైన్స్ ఉన్నాయి కదా, AB ఆ తర్వాత CD, ఈ 2 లైన్స్ కనుక ఇంటర్సెక్ట్ అయితే వాటి మనం ఏమంటే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అనేది మనకి లైన్స్ అండ్ యాంగిల్స్ లో కండిషన్. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఈ యాంగిల్ ఎంత అయితే అవుతుందో ఈ యాంగిల్ O అనే దగ్గర ఈ యాంగిల్ కూడా సేమ్ అవుతుంది. ఇది X అయితే ఇది కూడా X అవుతుంది. ఇది 50 degrees అయితే ఇది కూడా 50 degrees అవుతుంది, ఈక్వల్ అవుతుంది. ఈ కండిషన్ బేస్ చేసేసుకొని ఈ 2 ఈక్వల్ అంటున్నాను. ఇప్పుడు మొత్తం నుంచి మనకి ఎన్ని కండిషన్స్ ఈక్వల్ గా వచ్చేసినాయి ఒకసారి చూడండి. ఎన్ని కండిషన్స్? 3 కండిషన్స్ రావాలా. 3 కండిషన్స్ లో సైడ్ వచ్చేసింది, ఈ సైడ్ వచ్చేసింది ఈక్వల్ గా, ఈ సైడ్ వచ్చేసిన తర్వాత సైడ్ వచ్చేసింది, ఆ తర్వాత ఈ సైడ్, ఆ తర్వాత ఈ 2 సైడ్స్ వచ్చేసింది నీకు ఇక్కడ, ఈ 2 సైడ్స్, ఆ తర్వాత యాంగిల్ వచ్చేసింది SA వచ్చేసింది. కానీ ఒకసారి చూడండి, SSA ఉంది మన దగ్గర ఉంది. కండిషన్స్ వచ్చేసి SSA తర్వాత SAS, ఈ 2 కండిషన్స్ ఉన్నాయి. సో ఇది ఆబ్వియస్, ఇది 3 సైడ్స్ మనకు కాదు. కంపల్సరీగా ఇది ఏమవుతుంది మనకి ఇక్కడ SAS అవుతుంది. ఇది ఫస్ట్ కండిషన్. ఇది SAS అవుతుంది కాబట్టి కాంకరెంట్ ట్రయాంగిల్, ఈ 2 ట్రయాంగిల్స్ కూడా మనకి ఏమవుతాయి అంటే కాంకరెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. కాంకరెంట్ ట్రయాంగిల్స్ అయినాయి అంటే ఆటోమేటిక్ మనకి CPCT అడ్జస్ట్ అవుతుంది. CPCT ప్రాపర్ రూల్ అనేది వర్తిస్తుంది. CPCT రూల్ వర్తించడం అంటే మనకి ఏమవుతుంది, మనకి ఇక్కడ కాంగ్రెంట్ అవుతుంది నీకు అంటున్నాను. ఆ తర్వాత CPCT అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం ఒకసారి చూడండి. ఇప్పుడు మనం ఈ రెండు సైడ్స్ ఉన్నాయి కదా, ఈ 2 సైడ్స్ CB అండ్ AD అనేవి మనం ఇక్కడ ప్యారలల్ అని చెప్పమంటాడు. మనకి ఇక్కడ BC అండ్ AD అనేవి ప్యారలల్ అని చెప్పమంటాడు. ఆ ప్యారలల్ అని చెప్పాలంటే మనం ఏం చేస్తాం? సో మనకి ఇప్పుడు ఈ 2 ప్యారలల్ అని చెప్పాలంటే ఒకసారి చూడండి, ఈ 2 లైన్స్ ని గీసేసుకుంటున్నాను. ఇలాగా ఈ 2 లైన్స్ ని గీసేసుకున్నాను. ఇది B, ఇది C వచ్చేసింది. ఆ తర్వాత ఇది A, ఇది D, ఈ 2 లైన్స్. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ AD అనేది మనకి ఇంటర్సెక్టింగ్ లైన్ అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా ఇంటర్సెక్టింగ్ లైన్ అనుకోండి, ఇలాగా ఏ అనే పాయింట్ దగ్గర. ఇప్పుడు ఇంటర్సెక్టింగ్ లైన్ అయితే ఇది ట్రావెల్స్ లైన్ అంటాం మనం ఇక్కడ. ఈ లైన్ అయినప్పుడు ఈ రెండు లైన్స్ కి ఈ లైన్ ఉన్నప్పుడు మనకు తెలిసిన కండిషన్ ఒక చూడండి, ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటున్నాం మనం ఇక్కడ. ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటున్నాం. ఇప్పుడు మనకి ఇందాక చెప్పినట్టుగా ఈ ట్రయాంగిల్ ఇది అనేది ఏమైంది మనకి ఇక్కడ కాంగ్రుయెంట్ అయింది. కాంగ్రుయెంట్ అయితే మనకి ఇక్కడ యాంగిల్ B దగ్గర ఉన్నటువంటి యాంగిల్ ఎంత అయితే అవుతుందో ఈ ట్రయాంగిల్లో, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి A దగ్గర ఉన్నటువంటి ట్రయాంగిల్ కూడా సేమ్ అవుతుంది కదా.
సో అదే విధంగా నీకు ఇక్కడ ఉన్నటువంటి ఇంటీరియర్ యాంగిల్ ఈ లైన్ తీసేసుకుంటే ఇంటీరియర్ యాంగిల్ ఇక్కడ ఎంత అయితే ఉంటుందో ఆల్టర్నేటివ్ గా ఇక్కడ ఉన్నటువంటి ఇంటీరియర్ యాంగిల్ కూడా సేమ్ అవుతుంది. ఈ ఇంటీరియర్ యాంగిల్స్ సేమ్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ మనకి ఈ ఎస్ఏఎస్ కాంగ్రెన్స్ లో ఇంటీరియర్ యాంగిల్స్ కూడా అన్ని సేమ్ అవుతున్నాయి కాబట్టి ఈక్వల్ అవుతున్నాయి కాబట్టి ఈ రెండు ప్యారలల్స్ అయితే మాత్రమే ఈక్వల్ అవుతాయి కాబట్టి ఏడి ఈజ్ ప్యారలల్ టు బీసీ అవుతుంది. ఇది ఎగ్జాంపుల్ 1. ఈ ఎగ్జాంపుల్ 1 ఆల్రెడీ నోట్స్ ఉంటుంది కాబట్టి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 వచ్చేసి ఏబి ఈజ్ లైన్ సెగ్మెంట్ అండ్ లైన్ ఎల్ ఈజ్ పర్పెండిక్యులర్ బైసెక్టార్ అంటాడు. నీకు ఏబి అనేది ఒక లైన్ సెగ్మెంట్, ఆ తర్వాత ఎల్ అనేది ఒక లైన్, అది పర్పెండిక్యులర్ టు ద లైన్ ఏబి పర్పెండిక్యులర్ అని అంటాడు. ఆ తర్వాత పి ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ప్రూవ్ దట్. మనం సో ఏం చేయమంటాడంటే పి అనే పాయింట్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్, ఈ పాయింట్ అనేది ఈక్వల్ డిస్టెన్స్ ఉంటుంది. ఏ అనేది ఎంత డిస్టెన్స్ అయితే ఉంటుందో అదే విధంగా పి అనే పాయింట్ నుంచి బి అనే దానికి అదే డిస్టెన్స్ ఉంటుంది అని ప్రూవ్ చేయమని అంటాడు. మనకి ఈ డిస్టెన్స్ అనేది ప్రూవ్ చేయమంటే దీంట్లో కూడా ఇప్పుడు మనకి 2 ట్రయాంగిల్స్ ఉన్నవి. ఇది ట్రయాంగిల్ 1 అనుకోండి, ఇది ట్రయాంగిల్ 2 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు దీన్ని విడివిడిగా గీస్తాను. నేను ఇక్కడ విడివిడిగా గీసేస్తే ఇప్పుడు ట్రయాంగిల్ 1 గీస్తున్నాను. ఇది ట్రయాంగిల్ 1 పిఏసి. ఆ తర్వాత ఈ ట్రయాంగిల్ 2 ఒకసారి చూడండి ఎలాగుంటుంది. పిసిబి ఇది ఈ ట్రయాంగిల్స్. అయితే ఈ ట్రయాంగిల్స్ లో ఈ రెండు మనల్ని ఈక్వల్ అని ప్రూవ్ చేయమని అంటాడు. కానీ ఇక్కడ కామన్ గా ఉన్నటువంటి ఈ రెండిట్లో కామన్ గా ఉన్న సైడ్ వచ్చేసి పిసి, అంతేనా? పిసి అది రాసేసుకోండి. కామన్ గా ఉన్న సైడ్ వచ్చేసి పిసి ఈజ్ ఈక్వల్ టు పిసి. ఇది ఫస్ట్ కండిషన్ మనకి. ఇక్కడ రెండో కండిషన్ ఒకసారి చూడండి. ఈ ట్రయాంగిల్ లో సి అనే దగ్గర నీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్తుండవు క్వశ్చన్ లో. అదే విధంగా ఈ ట్రయాంగిల్ లో కూడా ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది కాబట్టి ట్రయాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ సి అవుతుంది. ఇది 90 degrees అవుతుంది. లేదు అలా రాసుకోకపోతే దీన్ని ఏమైనా రాసేసుకోవచ్చు అంటే పిసిఏ ఈజ్ ఈక్వల్ టు పిసిబిగా రాసేసుకోవచ్చు. యాంగిల్ అలా రాసేసుకున్న 90 degrees అవుతుంది. ఆ తర్వాత మనకి మూడో కండిషన్ ఒకటి ప్రూవ్ చేయాలి మనం. మూడో కండిషన్ కోసం ఒకసారి చూడండి. మూడో కండిషన్ మనకి ఎక్కడ దొరుకుతుంది ఒకసారి చూడండి. సైడ్ దగ్గర దొరుకుతుంది మనకి. ఇక్కడ సైడ్ ఏమంటాడు ఒకసారి చూడండి అమ్మా. ఈ సైడ్ కామన్ సైడ్ మనకి, ఇది కామన్ సైడ్ కాబట్టి పిసి ఇది చెప్పేసాం మామూలుగా. సో ఇంకొక సైడ్ వచ్చేసి ఒకసారి చూడండి. ఇక్కడ బైసెక్ట్ అంటాడు. మీకు ఇక్కడ లైన్ ఎల్ అనేది ఈ రెండింటిని బైసెక్ట్ చేస్తుంది అంటాడు. ఈ లైన్స్ ని బైసెక్ట్ అంటే మిడిల్ గా కట్ చేస్తుంది అంటున్నాం. మిడిల్ గా కట్ చేస్తుంది అంటే ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుందో ఈ డిస్టెన్స్ కూడా అదే ఉంటుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఏసీ ఈజ్ ఈక్వల్ టు సిబి అవుతుంది. ఇక్కడ ఇది సెకండ్ కండిషన్, ఇది థర్డ్ కండిషన్. 3 కండిషన్స్ అయినాయి మనకి. ఇక్కడ 3 కండిషన్స్ కూడా ఒకసారి చూడండి. ఇది వచ్చేసి సైడ్, ఇది వచ్చేసి సైడ్, ఆ తర్వాత ఇది వచ్చేసి యాంగిల్, తర్వాత ఇది వచ్చేసి కూడా సైడ్. అంటే మొత్తం మీద నుంచి సైడ్ యాంగిల్ ఉంది మనకి. ఇక్కడ సైడ్ యాంగిల్ అనేది మనకి ఒకటే ఉంటుంది. నీకు ఉంటే 3 సైడ్లు ఉండాలా, లేకపోతే నీకు ఇక్కడ సైడ్ యాంగిల్ సైడ్. ఇది ఈ ప్రూఫ్ వచ్చేసి మనకి సైడ్ యాంగిల్ సైడ్ వచ్చేసింది. సైడ్ యాంగిల్ సైడ్ కాంగ్రెంట్ అనమాట. ఇది కాంగ్రెంట్ ట్రయాంగిల్. ఈ రెండు కూడా కాంగ్రెంట్ ట్రయాంగిల్స్. ఇప్పుడు ఇక్కడ ఏమంటే ఇక్కడ ఇవి కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ కాబట్టి కరస్పాండింగ్ సైడ్స్ అండ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఈ యాంగిల్ ఈక్వల్, ఈ యాంగిల్ ఈక్వల్ అని ఆల్రెడీ తెలుసు. ఆ తర్వాత ఈ యాంగిల్ ఇక్కడ ఉన్నటువంటి ఈ యాంగిల్ ఈక్వల్. కరస్పాండింగ్ యాంగిల్స్ ఈ రెండు ట్రయాంగిల్స్ లో ఈక్వల్. ఆ తర్వాత కరస్పాండింగ్ సైడ్స్ కూడా ఈక్వల్ అవ్వాలా. కరస్పాండింగ్ సైడ్స్ ఈ రెండు సైడ్స్ ఈక్వల్. ఆల్రెడీ మనకి ఇది సేమ్ కామన్ లైన్. ఇది ఆల్రెడీ మనకి ఇక్కడ బైసెక్ట్ చేస్తుంది కాబట్టి ఈ రెండు సైడ్స్ ఈక్వల్ అని మనకు బైసెక్ట్ అనే ప్రాబ్లం లోనే ఇచ్చాడు. ఇక మిగిలిపోయిందల్లా మనకేంటి ఇక్కడ పిఏ ఈక్వల్ టు పిబి. పిఏ ఈక్వల్ టు పి దగ్గర నుంచి మనకి ఏకి డిస్టెన్స్ ఎంత అయితే ఉంటుందో పి దగ్గర నుంచి బి కూడా అదే డిస్టెన్స్ ఉంటుందని మనం ప్రూవ్ చేయమని అంటాడు. బై
మనకి ఇక్కడ ఏమవుతుంది, బై ఎస్ఏఎస్ కాంగ్రేట్ ద్వారాగా మనకి ఈ రెండు ట్రయాంగిల్స్ లో ఉన్నటువంటి ఈ సైడ్స్ అనేవి ఈక్వల్ అవుతాయి బై ఎలాగా సిపిసిటి మీద డిపెండ్ అయ్యి మనకి ఈ రెండు సైడ్స్ కూడా ఈక్వల్ అవుతాయి, కరస్పాండింగ్ సైడ్స్ రెండు ఈక్వల్ అవుతాయి. ఇది సెకండ్. ఎగ్జాంపుల్ 3 వచ్చేసి ఒకసారి చూడండి. ఎగ్జాంపుల్ 3 వచ్చేసి మనకి ఏబి అనేది ఒక లైన్ అంటుండో, సిడి అనేది ఒక లైన్ అంటుండో, ఈ రెండు లైన్స్ ప్యారలల్ అంటుండో. ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి అని అంటుండో. ఆ తర్వాత ఏమంటున్నాడంటే లైన్ సెగ్మెంట్ సిడి అండ్ ప్యారలల్ అంటుండో. ఆ తర్వాత ఓ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏడి. ఈ ఏడికి ఓ అనేది మిడ్ పాయింట్. మిడ్ పాయింట్ అంటే ఈ రెండు లైన్స్ ఈక్వల్ అనమాట. మనకి ఈ ట్రయాంగిల్ 1 అనుకో, ఇది ట్రయాంగిల్ 2 అనుకుంటే ఆ రెండు లైన్స్ ఈక్వల్ అంటుండు, ఈక్వల్ లెన్స్ ఉన్నాయి అంటుండు. ఆ తర్వాత షో దట్ ఓఏబి ట్రయాంగిల్ ఓఏబి ఏఓబి ఈజ్ కాంగ్రెన్స్ టు డిఓసి ట్రయాంగిల్ డిఓసి అని అంటాడు. నీకు ఇది ప్రూవ్ చేయమని అంటాడు. నీకు ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది. ఓ ఈజ్ ఆల్సో మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ. బీసీకి కూడా మిడ్ పాయింట్ అని ప్రూవ్ చేయమని అంటాడు. ఇప్పుడు మనకి మొత్తం మీద ఈ ప్రాబ్లం ఇచ్చాడు, ఈ డయాగ్రామ్ ఇచ్చాడు. ఇక్కడ నుంచి ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి ఈ రెండు ట్రయాంగిల్స్ ని గీసేసుకోండి విడివిడిగా. ఈ రెండు ట్రయాంగిల్స్ ని గీసేసుకుంటే ఎలాగా, ఇలా గీసాను సిడిఓ. ఆ తర్వాత కామన్ గా ఓ ఉంది కాబట్టి ఇది ఓఏబి గీసేసాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒకసారి మనం చూడండి, ప్రాబ్లంలో ఇచ్చినట్టుగా ఓడి ఈజ్ ఈక్వల్ టు ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓడి. ఒక కండిషన్ వచ్చేసింది మనకి, రెండో కండిషన్ వచ్చేసి ఒకసారి చూడండి. ఈ రెండింటికి కామన్ గా ఉన్నటువంటి యాంగిల్ వచ్చేసి ఓ అవుతుంది. ఇక్కడ ఓ అనేది కామన్ పాయింట్. ఇక్కడ యాంగిల్ ఎలాగంటే రెండు లైన్స్ కనుక ఇంటర్సెక్ట్ చేసుకుంటే అన్నది, ఈ రెండు లైన్స్ కనుక ఇంటర్సెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్. అంటే వర్టికల్లీ ఆపోజిట్ అంటే ఈ ట్రయాంగిల్ లో ఉన్నటువంటి యాంగిల్, ఈ ట్రయాంగిల్ లో ఉన్నటువంటి ఓ అనేటువంటి యాంగిల్, ఈ రెండు కూడా ఈక్వల్ అవుతుంది. ఈ రెండు ట్రయాంగిల్స్ లో ఉన్నటువంటి ఈక్వల్ అవుతుంది. ఈ యాంగిల్ ఎంత అయితే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంగిల్ 100 అయితే ఈ యాంగిల్ కూడా 100 అవుతుంది. ఈ యాంగిల్ 50 అనుకోండి, ఈ యాంగిల్ కూడా 50 అవుతుంది. అంటే యాంగిల్ ఓ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఓ అవుతుంది. లేదా యాంగిల్ సిఓడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏఓబి అవుతుంది. అలా రాసుకున్నా పర్వాలేదు. ఇది సెకండ్ కండిషన్ అవుతుంది. ఈ సెకండ్ కండిషన్ అయిన తర్వాత ఇప్పుడు ఈ రెండు లైన్స్ ప్యారలల్ అంటుండు. నీకు ఇక్కడ ఈ రెండు లైన్స్ ప్యారలల్ అన్నప్పుడు ఒకసారి చూడండి. ఈ రెండు లైన్స్ కనుక ప్యారలల్ అయితే లైన్స్ అండ్ యాంగిల్స్ లో ఉన్నటువంటి ఈ కండిషన్ యూజ్ చేయొచ్చు. మనకి లైన్స్ అండ్ యాంగిల్స్ లో రెండు లైన్స్ కనుక ఈక్వల్ అయ్యి ఒక లైన్ సెగ్మెంట్ ఇలా ఉంటే మనకి ఇక్కడ ఈ ఆల్టర్నేటివ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అంటే ఏమవుతుంది, ఇక్కడ ఈ యాంగిల్ అవుతుంది, ఈ లైన్ కి ఆల్టర్నేటివ్ ఈ యాంగిల్ అవుతుంది ఇక్కడ. అంటే ఈ ట్రయాంగిల్ లో సి అనే దానికి యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఈ ట్రయాంగిల్ లో బి అనే దానికి యాంగిల్ ఈక్వల్ అనమాట. ఈ రెండు ఈక్వల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 60 ఉంటే ఇది కూడా 60 ఉంటుంది, ఇది 30 ఉంటే ఇది కూడా 30 ఉంటుంది. సో అది ఇక్కడ 30 ఉంది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా 30, సుమారుగా చెప్తున్నాను ఎగ్జాంపుల్. ఇప్పుడు మొత్తం మీద మనకి యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సినే కదా. లేదా సి రాసేసుకోవాలంటే ఓసిడిగా రాసుకోవచ్చుగా. ఓసిడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిని ఎలా రాసుకోవచ్చు, ఓబిఏ. ఈ కండిషన్ ఈక్వల్. ఇప్పుడు ఈ మూడు కండిషన్స్ లో నుంచి మనకి 3 కండిషన్స్ వచ్చేసినాయి. ఈ 3 కండిషన్స్ లో సైడ్ ఏది, యాంగిల్ ఏదో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓడి అంటే ఇది వచ్చేసి సైడ్ అవుతుంది. ఇది వచ్చేసి ఏమవుతుంది, ఇక్కడ యాంగిలే కదా అయ్యేది, నీకు ఇక్కడ ఇది వచ్చేసి యాంగిల్ అవుతుంది, ఇది వచ్చి కూడా యాంగిల్ అవుతుంది. అంటే ఇప్పుడు యాంగిల్ సైడ్ ఉన్నవి. ఈ యాంగిల్ సైడ్ లో మనకి ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పినట్టుగా రెండు ఉన్నాం. మనకి ఇక్కడ యాంగిల్ సైడ్ ఉంటది, లేదా యాంగిల్ సైడ్ యాంగిల్ ఉంటది. ఈ రెండిట్లో ఏదో ఒకటి మనకి ఇది అవుతుంది. మనకి ఇక్కడ ఆ రెండిట్లో ఏదో ఏ కాంగ్రెంట్ మనం చెప్పాలా, ఏ కాంగ్రెంట్ మనం చెప్పాలంటే ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసేసుకుందాం. ఈ ట్రయాంగిల్లో యాంగిల్ సైడ్ అంతే కదా. మనకి ఇక్కడ యాంగిల్ సైడ్ ఏదో ఒక యాంగిల్ కి
కరస్పాండింగ్ యాంగిల్ అనేది ఈక్వల్ అవ్వాలి. మనకి 3 కండిషన్స్ ఇచ్చాడు, యాంగిల్ సైడ్. ఇప్పుడు ఈ యాంగిల్ కి ఈ కరస్పాండింగ్ లైన్ ఇది ఈక్వల్ గా ఇచ్చింది, ఈ యాంగిల్ కి కరస్పాండింగ్ లైన్ ఇది. అంటే ఇప్పుడు మనకి ఇది డెఫినెట్ గా ఏమవుతుంది, ఇక్కడ ఏఏఎస్ అవుతుంది. ఏ యాంగిల్ సైడ్ అవుతుంది నీకు ఇక్కడ. అలా కాకుండా ఇక్కడ కనుక ఈక్వల్ అని ఇచ్చినట్టయితే అప్పుడు సెకండ్ కండిషన్ అవుతుంది, ఏఎస్ఏ అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏఏఎస్ కాంగ్రెంట్ రూల్ అవుతుంది నీకు ఇక్కడ. ఈ ట్రయాంగిల్ వచ్చేసి ఇది కాంగ్రెంట్ రూల్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా ఈ 2 ట్రయాంగిల్స్ సిపిసిటి కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కరస్పాండింగ్ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. ఈ రెండు కూడా అవుతాయి. దాని తర్వాత మనం ఏం ప్రూవ్ చేయమంటే ఒకసారి చూడండి, ఓ ఈజ్ ఆల్సో ఏ మిడ్ పాయింట్. అంటే ఈ సైడ్ ఎంత ఉందో ఈ సైడ్ కూడా అంతే ఉంటేనే కదా ఇది మిడ్ పాయింట్ అయ్యేది. ఇది మిడ్ పాయింట్ అవ్వాలంటే ఈ యాంగిల్ ఈ లైన్ ఈక్వల్ అవ్వాలి. ఈ లైన్ ఈక్వల్ అంటే ఏంది ఇక్కడ ఓసి అంటే ఏంది ఇది. ఇక్కడ ఉన్నటువంటిది ఏంది మనకి ఇక్కడ ఓబి ఇది. ఈ 2 ఈక్వలే కదా మనకి ఇక్కడ. సిపిసిటీ యూజ్ చేసి ఆల్ సైడ్స్ కూడా కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్, ఆల్ కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా మనకి ఈక్వల్ అవుతుంది. దాన్ని బట్టి ఈ 2 కూడా ఈ సేమ్ సైడ్ లెంత్ లో ఉన్నాయి కాబట్టి మనకి ఓ ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ బిసి. ఇది ఎగ్జాంపుల్ 3. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.